వార్డు మెంబర్ పోటీల్లో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి గ్రామ వార్డు ప్రజలకు డబ్బులు పంచి తిరిగి వసూలు చేస్తున్న సంఘటన చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా వేలూరు గ్రామంలో వింత సంఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని 10వ వార్డులో 236 ఓట్లకు 4 అభ్యర్థులు నిలబడగా దానిలో స్వతంత్ర అభ్యర్థిగా తిమ్మాయిపల్లి నరసింహులు గౌడ్ నిల్చున్నాడు. వార్డు మెంబర్గా గెలవాలనే ఉద్దేశంతో వార్డు ప్రజలకు డబ్బులు పంచాడు. ఫలితాలు వెలువడిన తర్వాత నరసింహులు గౌడ్ వార్డు మెంబర్గా ఓటమి చెందగా అతనికి 6 ఓట్లు మాత్రమే వచ్చాయి. వార్డు ప్రజల వద్దకు వెళ్లి డబ్బులు తీసుకొని ఓట్లు వేయలేదని అడిగి నా డబ్బులు నాకు ఇవ్వమని వార్డు ప్రజల వద్ద వసూలు చేసుకున్నాడు. దీంతో వార్డు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసి ఎన్నికలలో డబ్బులు ఎవరు పంచమన్నారు, డబ్బులు పంచి వసూలు చేయడం వార్డు ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం సమంజసం కాదని వార్డు ప్రజలు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మాది వేలూరు గ్రామము 10వ వార్డు. వీళ్ళు 4 నిలబడ్డారు. ఈయన ఇండిపెండెంట్ గా నిలబడి మాకు లాస్ట్ కు ఓటేసిన రోజు ఆడలకు లేడీస్ కు 1500 ఇచ్చిండట. ఇస్తే వాళ్ళు ఓటు వేయలేదా అని నాకు 6 ఓట్లు పడ్డాయని తెల్లారి వచ్చి డబ్బులు మళ్ళా తిరిగి ఇయ్యగలమని ఆడలను ఫోర్స్ చేసిండు. కొంతమంది ఇచ్చిరట, కొంతమంది ఇయ్యలేదట. వాళ్ళని ఇంకా ఫోర్స్ చేస్తుండు నరసింహులు గౌడు, తిమ్మాయిపల్లి నరసింహులు గౌడు. ఆయన మళ్ళా రావద్దని కోరుతున్నాము. ఇదే ఒకటి మాకు శిక్ష. మళ్ళా రావద్దు, ఆడలను కూడా ఉన్నోళ్ళని కూడా అడగొద్దు, అడిగితే మంచిగా ఉండదు అని చెప్తున్నాం కదా. ఒకటే ఏదో బిర్యానీ పొట్లం పంచినట, మంచికి తాబడి బియ్యం వేసిపోమని కూడా చెప్పిండట, అన్నాడట. మేము ఇంట్లో కానీ ఆడలతోటి అన్నారట. అది బాగుండదు, మా దగ్గరకు రావద్దు అని చెప్తున్నాం కదా. మా కోరిక కదే. ఇప్పుడు మా భోగలం ఏం చేయాలి, ఆ పెళ్ళాలు మేము కొట్టాలి, అది మా బాధ. ఈ వీడియోగా మేము కొట్టాలి మా పెళ్ళాలి. ఇక గట్లా నేను అనేది మా రిక్వెస్ట్ దయచేసి చెప్తున్నాము. మా దాని ఆడల జోలికి రాకమని చెప్పండి. గ్రామం 10వ వార్డు 4 లివాడరు. 4 లివాడితే ఆయన ప్రచారం చేయలే, ఏం చేయలే. వచ్చి ఉంచుకోపోకుండా 10 మందితో ఒకతా ఉండుర్రి, నేను పైలు ఇస్తా అని చెప్పిండు. వాళ్ళు మోసపోయారు, తీసుకున్నందుకు మళ్ళీ వచ్చి గుంజుకోపోయిండు నరసింహులు గౌడ్. మంచికి 1500 ఇస్తే తీసుకురు, బలిమి చేసిండు ఇచ్చిండు. బలిమి చేస్తే వాళ్ళు తీసుకురు, ఆయనే ఇచ్చిండు. ఆయన ఇస్తే బియ్యం కూడా ఏమన్నాడు, ఏం బిర్యానీ పొట్లం తినబెట్టినగా బియ్యం కూడా కిలకిల వారేంగి పోమన్నాడు. వీళ్ళు పడితే గుడ్డ పొలం ఎత్తుకున్న వీళ్ళు నేను ఎత్తుకుంటే మా కోడలు నేను కూర్చున్నాం. ఇక అందరికి 1000 రూపాయలు ఇస్తున్నా, మీకు 1500 ఇస్తున్నా, నేను ఎక్కువ ఇస్తున్నా, నా కోట వేయాలి మీరు అన్నాడు. అనగానే మరి గెలిచేదేమో గెలవందేమో బిడ్డ, నువ్వు చేతిలో పెడుతున్నావు అని నేను అన్న బిడ్డ, తలవై కడుకున్నా అని ఇక అందరికి ఇచ్చుకుంటూ పోయిండు బిడ్డ. ఇదే మాట నేను ఇంకా ఎక్కువ చూడలేదు. నరసింహులు గౌడు మలగోనోళ్ళు. ఇక ఒక పొట్లం పంపిండు, తబడి బియ్యం ఇమ్మన్నాడు సారు. అర్థమనద్దు, ఆడ వస్తామన్న మనిషి తబడు. ఆ గౌడ ఇమ్మన్నాడు. మేము ఓట్లో పోతున్నాము, వచ్చి మంచి 1500 ఇచ్చిపోయాడు. పోయినాక మళ్ళీ ఏం చేసింది తెల్లారలేదు, మరినాడు ఇంకా నా పైసలు నాకు దగ్గర నా ఓట్లు వేయలేదు, బియ్యం ఇవ్వమన్నాడు. నాకు ఓట్లు పైసలు ఇచ్చేయరు 1500 అన్నప్పుడు అంతా ఆడవాళ్ళమే ఉన్నాం. మేము మొగోళ్ళు ఎవరు లేరు, మొగోళ్ళు ఎవరు లేరు అని మేము ఆయనతో ఆడవాళ్ళం ఇచ్చినాక మా వసూలు చేసుకొని పోయి మంది వసూలు చేసుకుపోయినాక మళ్ళీ అడిగిపోయాను మా వాళ్ళ ఇంటికి. ఆడ 5-6 ఇచ్చారు. ఇన్ని ఇచ్చానా చెప్పు మరి. మేము రమ్మనమా అని కాలు మొక్కినమా అని చెయ్యి మొక్కినమా? మా ఇష్టం ఉన్నది కేతు. నిన్ను ఎవరు రమ్మన్నాడు? కొంతమంది దగ్గర ఉండవు, కొంతమంది దగ్గర ఉండవు. ఆడు మనిషి అన్నాడు. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి,
మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.